హలో అందరికీ స్వాగతం. మీ అందరికీ పావని మిస్టరీ టేల్స్కి. ఇక్కడ మీరు వింతలు, రహస్యాలు, పురాణ గాథలు, ఇంకా అద్భుతమైన చారిత్రకథనాలు కనుగొంటారు. ఈరోజు మనం జ్వాలాదేవి ఆలయ రహస్యం కోసం తెలుసుకుందాం. భూమిపై కొన్ని రహస్యాలు శతాబ్దాలుగా చర్చకు వస్తూనే ఉన్నాయి. కాలంతో పాటు మారిపోయే ప్రపంచంలో కూడా కొన్ని అద్భుతాలు మాత్రం అంతుచిక్కని రహస్యాలుగా మారాయి. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక ఆలయం. ఇక్కడ భూమి నుండి సహజంగా వెలువాడే అగ్నిజ్వాలలు వేల ఏళ్లుగా వెలిగిపోతూనే ఉన్నాయి. నిరంతరంగా వెలిగే అగ్ని ఎవరు ఆర్పినా మళ్ళీ వెలిగిపోతుంది. ఎందుకు ఈ జ్వాలలు ఆగవు? ఈ ఆలయానికి మహాభారతం పురాణాల్లో సంబంధం ఏమిటి? చక్రవర్తి అక్బర్ కూడా తన శక్తిని పరీక్షించేందుకు ఈ అగ్ని ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ ఏమైందో తెలుసా? ఈ ఆలయం శక్తిపీఠంగా ఎలా మారింది? ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుతాయా, లేక ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనా? ఈరోజు మనం ఈ జ్వాలాదేవి ఆలయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. జ్వాలాదేవి ఆలయం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ దేవి సతి యొక్క నాలుక పడిందని నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే భూమి నుండి సహజంగా వెలువాడే 9 జ్వాలలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం జ్వాలాదేవి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం చరిత్ర చాలా పురాతనమైనది. మహాభారతం, పురాణాలు వంటి గ్రంథాలలో కూడా ఈ ఆలయం ప్రస్తావించబడింది. పాండవులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్లు కథనాలు ఉన్నాయి. ముఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడి జ్వాలను ఆర్పడానికి ప్రయత్నించాడని, కానీ అది విఫలమైందని కథనాలు కూడా ఉన్నాయి. శాశ్వత జ్వాలల రహస్యం. ఈ ఆలయంలో భూమి నుండి సహజంగా వెలువాడే 9 జ్వాలలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఈ జ్వాలలు మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగ్లాజ్, వైష్ణవి, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజనా దేవతలను సూచిస్తాయి. ఈ జ్వాలలు ఎందుకు ఆగవు? ఈ ప్రశ్నకు శాస్త్రీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతంలో భూగర్భంలో మిథేన్ గ్యాస్ వంటి వాయువులు నిరంతరం వెలువడుతాయి. ఈ గ్యాస్ భూమిపైకి వచ్చి ఆక్సిజన్తో కలిసినప్పుడు స్వయంగా జ్వాలించుతుంది. అందువల్ల ఈ జ్వాలలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం భక్తుల విశ్వాసాలు తెలుసుకుందాం. భక్తుల నమ్మకం ప్రకారం ఈ జ్వాలలు దేవీ జ్వాల మాత యొక్క ప్రత్యక్ష స్వరూపం. ఇక్కడ పూజలు, ఆరాధనలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రి సమయాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ ఆలయ నిర్మాణ శైలి. జ్వాలాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్కి ప్రత్యేకమైన శైలిలో నిర్మించబడింది. గర్భగుడిలో శివలింగం లేకుండా భూమి నుండి వెలువాడే జ్వాలలే ప్రధాన ఆరాధ్య వస్తువు. ఆలయం చుట్టూ సుందరమైన శిల్పాలు, శాసనాలు ఉన్నాయి. ఇవి ఈ ఆలయ ప్రాచీనతను సూచిస్తాయి. భారతదేశంలో అనేక శక్తిపీఠాలు ఉన్నాయి, కానీ జ్వాలాదేవి ఆలయం ప్రత్యేకమైనది. ఇతర శక్తిపీఠాల్లో విగ్రహాలు, శిలామూర్తులు ఉంటే ఇక్కడ సహజ జ్వాలే దేవీ స్వరూపంగా పూజింపబడుతున్నాయి. ఇది ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలిపిస్తుంది. జ్వాలాదేవి ఆలయ రహస్యాన్ని మనం లోతుగా అన్వేషించాం. వేల సంవత్సరాలుగా వెలిగిపోతున్న అగ్నిజ్వాలలు భక్తుల అద్భుతమైన నమ్మకాన్ని ఇస్తున్నాయి. ఇది దేవీమాత యొక్క శక్తి మహిమ, లేక ప్రకృతిలో ఉన్న శక్తివంతమైన అద్భుతమా? ప్రశ్నలు ఎన్నో, సమాధానాలు కూడా ఎన్నో. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఇక్కడకు వచ్చిన భక్తులు ఎంతో శ్రద్ధతో దేవిని కొలుస్తారు.
వారి నమ్మకం, విశ్వాసం, అగాధమైన భక్తి ఇవి ఏ శాస్త్రీయ వివరణకు అతీతం. మహాభారత కాలం నుంచి మొఘల్ చక్రవర్తులు దాకా ఈ ఆలయాన్ని పరీక్షించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ జ్వాలలు వెలుగుతున్నాయి. దీని వెనుక నిజమెంత, నమ్మకమెంత, అది మీ భక్తిపై ఆధారపడి ఉంది. అయితే మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఆలయంలో దేవీమాత మహిమ ఉందని మీరు నమ్ముతారా, లేక సహజంగా జరిగే ప్రకృతి వైజ్ఞానిక ప్రక్రియ అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి రహస్యమైన, ఆశ్చర్యకరమైన కథలు తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టరీలు, పురాణ గాథలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూడవచ్చు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి. ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించే కథ ఇది. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరికొన్ని గొప్ప కథలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతోని